నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, తాను పార్టీని వీడబోనని, గిట్టని వారు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. కొందరు అవినీతిపరులు తమ ఆస్తులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ను వీడి అధికార కాంగ్రెసులో చేరుతున్నారని ఆరోపించారు. అవకాశవాదులు పోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము కేడర్కు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కలిసి పనిచేసి బీఆర్ఎస్ను బలోపేతం చేద్దామని కార్యకర్తలకు సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ప్రణీత్రావు అమ్మమ్మ ఊరు పర్వతగిరి అని, ఆయనతో తనకు పరిచయం కూడా లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్లో తనను ఇరికించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, కేసీఆర్ ఫోటో పెట్టుకుని విజయం సాధించి, అధికారాన్ని అనుభవించి, స్వలాభం కోసం పార్టీని వీడటం సిగ్గుచేటన్నారు. ఎండిన ఆకులు రాలిపోయినా చెట్టు వేర్లు బలంగానే ఉన్నాయని, మళ్లీ చిగురిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చోటా భాయ్, కేంద్రంలో బడా భాయ్ కలిసి కేసీఆర్పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్ట్ టైం రాజకీయ నేతలు పార్టీ మారినంత మాత్రాన జరిగే నష్టమేమీ లేదని పేర్కొన్నారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.